నైతిక విలువలు లేని ఏ పనినైనా విషంతో సమానమని ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. కాతేరు తిరుమల విద్యా సంస్థల ప్రాంగణంలో నైతిక విద్యా సదస్సు నిర్వహించారు. దీనికి విశిష్ట అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వ్యక్తి మారితేనే సమాజం మారుతుందని పేర్కొన్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి సాదాసీదా జీవన విధానం, క్రమశిక్షణపై ఆమె చూపిన కట్టుబాటు వివరించారు. కట్టుబాటుతో బతకటం అనేది కేవలం విద్యతో మాత్రమే వస్తుందన్నారు. చరవాణి అధిక వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్ప్రభావాలు వివరించారు. సమయాన్ని వృధా చేయకుండా పుస్తక పఠనం, క్రీడలు, యోగాభ్యాసం వంటి మంచి అలవాట్లను విద్యార్థులు అలవర్చుకోవాలని సూచించారు. తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్నా తిరుమలరావు మాట్లాడుతూ పాఠ్యాంశాల బోధనతో పాటు విలువల విద్యను సమానంగా అందించడం అవసరమన్నారు. విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ఇలాంటి సదస్సులు దోహదపడతాయన్నారు. తిరుమల డైరెక్టర్ సరోజినీదేవి, వైస్ చైర్పర్సన్ శ్రీరశ్మి, అకాడమిక్ డైరెక్టర్ జి సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అట్లా మనం కూడిన వ్యక్తి ఎవరుంటారో ఆయనని మిత్రుడు అని పిలుస్తారు. మిత్రుడు ఏం చేస్తాడు అంటే మితము నుండి ఋతములకు తీసుకెళ్తాడు. కాబట్టి మిత్ర శబ్దం అమ్మాయి అంటే మనం ఏ విషయంలో కొంత మాత్రమే తెలుసుకుని ఉండిపోయామో దాన్ని విస్తృతి చేసి మరింత పైకి వచ్చేటట్టు చేస్తాడు. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే మోరి దత్తాత్రేయుడు గారిని క్యాన్సర్ విషయంలో చాలా లబ్ధ ప్రతిష్ఠులైన డాక్టర్. ఆయన అంత గొప్పవారు కాగలిగారు అంటే నువ్వు ఆయన రాసుకున్న ఆయన చరిత్ర ఉంది, అది చదివితే ఆయనకి చిన్నతనంలో అండగా నిలబడినటువంటి ఒక స్నేహితుడు ఆయన అంత గొప్పవాడు అవడానికి కారణం. అలాగే డాక్టర్ గురవారెడ్డి గారిని హైదరాబాద్లో చాలా సుప్రసిద్ధ వైద్యుడు, మోకాళ్ళు ఆపరేషన్ చేయగలరు, కొన్ని వేల ఆపరేషన్లు చేశారు. అంత గొప్పవారైన గురవారెడ్డి గారు ఒకప్పుడు ఫారిన్లో చదువుకోవలసి వస్తే కొత్తగా వచ్చాడు, ఉద్యోగం చేయవలసి వచ్చింది హాస్పిటల్లో. మొట్టమొదటిసారి విదేశాలకి రావడం ఎట్లా జరుగుతుంది, ఏ రూమ్లో ఏముంటుంది, వచ్చిన సీనియర్ డాక్టర్లు ఏం క్వశ్చన్ ఇస్తారు, ఏ ఆన్సర్ చెప్పాలి, ఎలా రెడీ అవ్వాలి, ఏది చెయ్యాలి, ఎన్ని గంటలకి తినాలి, ఎన్ని గంటలకి ఏం చెయ్యాలి. ఈయన భారతదేశం నుంచి లండన్ వెళ్ళే లోపల ఆయన స్నేహితుడు ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక పుస్తకం రాసినట్టుగా రాసేసి గురవారెడ్డి గారికి ఇచ్చి, ఇది చదువుకుని నువ్వు ప్రిపేర్ అవ్వు, దీన్ని బట్టి నువ్వు జీవితంలో మసులుకో, ఇక్కడ వృత్తిలోకి వస్తావని ఇచ్చాడు. ఆ పుస్తకం చదువుకుని గురవారెడ్డి గారు అక్కడ బాగా సెటిల్ అయి వృత్తిలోకి వచ్చి అంత ప్రఖ్యాతి వహించి హైదరాబాద్లో అంత కీర్తి తెచ్చుకున్నారు. ఆయన ఈ విషయాలని గురవాయనం అని పుస్తకాయంలో రాసుకున్నాడు. ఒక స్నేహితుడు మితము నుండి ఋతము అంటే ఒక పరిమితిలోంచి బాగా విస్తృత స్థాయిలో పైకి ఎదగడానికి కారణమవుతాడు. అగ్నితో కూడిన పాలు పైకి లేచినట్టే సరియైన మిత్రుడితో కలిసిన వ్యక్తి పైకి లేస్తాడు. స్నేహం అలా ఉండాలి. మీరు కనీసం అలా దగ్గర గంటన్నర అయింది. ఈ గంటన్నర కాలం కూడా మీరు అంత ఓపికగా మీరు వినడం అనేది అది నిజంగా మనందరూ అదృష్టం. అంటే ఇది మీరు ఓపిక మీ గొప్పతనం కన్నా మీరు అలా ఓపిక అంత సైలెంట్గా ఉండి